మదీనాబాద్ అధినేత ఇంతియాజ్కు అమెరికా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ కమిషన్ డాక్టరేట్ అందించింది. ఆ విషయాన్ని నెల్లూరు నగరంలోని శాంతినగర్లో ఉన్న తన నివాసంలో ఇంతియాజ్ తెలియజేశారు. తన ఇద్దరు కుమారులు షోయబ్, ఉస్మాన్లతో కలిసి ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాము చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించే డాక్టరేట్ ఇచ్చారని, ఇకపై కూడా సేవలు కొనసాగిస్తామన్నారు. అలాగే రాజకీయాల్లో మంచి పదవి దక్కితే దాని ద్వారా మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. పాండిచ్చేరి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ అది ద అమెరికన్ యూనివర్సిటీ. దాంట్లో నాకు మన అక్కడ అసెంబ్లీ స్పీకర్ అయిన సెల్వన్ గారి చేత నాకు, మరియు అదేవిధంగా ఎస్పీ గారు, గవర్నర్ ఎస్పీ గారు, అక్కడ ఎమ్మెల్యే గారు, మరియు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా అక్కడ ఉండే ప్రముఖ పెద్దలు అందరూ కలిసి ఆ యూనివర్సిటీలో నా కోసం వచ్చి వాళ్ళందరూ ఈ డాక్టరేట్ అవార్డు నిన్న ఇవ్వడం జరిగింది. నెల్లూరు వాళ్ళు ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తా ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. ఇదే విధంగా నేను ఎల్లప్పుడూ కూడా ప్రతి నెల్లూరు ప్రజలకు కానీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ ఒక హెల్ప్గా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను నా వంతు ఎంతో సహకారం చేశాను. ప్రతి ఒక్క ఏరియాల్లో ఫుడ్ డొనేషన్ను, అదేవిధంగా వాళ్ళ నిత్య అవసరాలు అవన్నీ ఇస్తూ దాంట్లో ఎంతమంది మా అన్ని బ్రాంచెస్లో ఉండే వర్కర్లందరికీ వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చానండి. అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు శాలరీస్ ఇవ్వలేదని చెప్పేసి చాలా వాటిలో మీరు కూడా విని ఉండొచ్చు. అలా కాకుండా మొత్తం కోవిడ్ పీరియడ్లో మొత్తం శాలరీ వాళ్ళ ఇంటికి పంపించానండి నేను. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాము మేము షాదీ మంజిల్ నందు. 19 డాక్టర్లని, స్పెషల్ డాక్టర్స్ని పిలిపించుకుని వచ్చి దాంట్లో ఐ క్యాంప్ అయితే కానీ నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతానో సేవలు చేసుకుంటా పోతున్నాను. కాబట్టి ఇవన్నీ నాకు ఈ గమనించి వీళ్ళు ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళు త్వరలో కూడా ఒక మంచి పోస్ట్ ఇస్తారని చెప్పేసి చెప్పారు. అది కూడా నాకు దేవుడి దయ త్వరలో వస్తుంది. ఇంకా నెల్లూరుకి ఎంత డెవలప్ చేసి చూపిస్తారంటే మీరే చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ త్వరలో స్టాచ్యూస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మినిస్టర్ గారి చేత, అదే గారి ఎమ్మెల్యే గారి చేత, మన ఎంపీ గారి చేత ఓపెన్ చేయబోతున్నాను త్వరలో. మీరే చూస్తారు అది నేను ఎంత ఖర్చు పెట్టాను, దానికి ఎంత డెవలప్ చేశాను, అది ఎల్లప్పుడూ జనాలు గమనిస్తారు. అది కానీ సోషల్ సర్వీస్లో డాక్టరేట్ అవార్డు రావడం అనేది చాలా అది గొప్ప. అసలు అది అంటే 15 ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఈ సోషల్ సర్వీస్లో ఈ గుర్తించి చేసి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ది అమెరికన్ యూనివర్సిటీ, మళ్ళా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ అవార్డుని మా నాన్నగారు చేసిన సేవలు, నెల్లూరులో 15 సంవత్సరాల నుంచి చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మా నాన్నగారు లయన్స్ క్లబ్ ప్రగతిలో గ్రీటర్స్ కమిటీగా చైర్మన్గా 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. బ్లడ్ క్యాంప్స్ కావచ్చు, ఏదైనా ఐ క్యాంప్స్ అని చెప్పి అలా ఇయర్గా ఒక 6 క్యాంప్స్ అని పెడతా ఉంటాము. దాంట్లో పాల్గొనడం, దాంట్లో మన వంతు మనం సపోర్ట్ని అందించడం లయన్స్ క్లబ్కి అలా చేస్తూ వచ్చాము. డాక్టరేట్ అవార్డు వచ్చింది సోషల్ సర్వీస్ పైన పాండిచ్చేరిలో. నేనే కాదు, ఈ గర్వకారణం మా నెల్లూరు ప్రజలందరికీ. ఇప్పుడు దాకా మా నాన్న చేసిన సేవలు ఈ 15 సంవత్సరాల నుంచి 2013లో మన నెల్లూరుకి ఫ్లడ్స్ వచ్చాయి, అదందరికీ తెలుసు. మన మన్సూర్ నగర్ అయితే దాదాపు చాలా వరకు మునిగిపోయింది. ఆ టైంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందించడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదార్థాలు ఏమున్నా సరే అందించడం, స్వయంగా ఆయనే వెళ్ళారనమాట ఆ నీళ్ళల్లో. ఇది 1960లో మేము స్థాపించబడ్డాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అయిందంటే మా పాలసీస్ రేపు 1వ తారీఖు అంటే ఈరోజే మేము శాలరీస్ ఇచ్చేస్తాం అనమాట. సో అది మా తాతగారు నేర్పారు మా నాన్నకి.